ముందుగా మన యూఎస్ జర్నీ గురించి మాట్లాడే ముందు ఒక స్మాల్ ఇంట్రో. ఈ ఎంతసేపు ఉంటుందిరా బొంగు అంటే కొంచెం సేపు ఉంటుంది, జస్ట్ ఓపిక కొట్టు లేదంటే స్కిప్ కొట్టే లాస్ట్కి. ఇక మస్తు అయిపోయింది, స్టార్ట్ చేద్దాం. ఇక బొంగు యూఎస్ఏకి వెళ్ళి నువ్వు నేర్చుకునేదా అంటే మాస్టర్స్ కంటే ఎక్కువ కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే వీడియో బాగా వస్తుంది, ఏం చేస్తే సౌండ్ బాగా వస్తుంది, ఇవి అవే నేర్చుకున్నాను. ఇక కమింగ్ టు నా యూఎస్ జర్నీ మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నీకు మస్త్ అపీలింగ్ ఉంటుంది. చేజింగ్, స్టంట్లు, పోలీసులు, అబ్బా వాట్ నాట్ అన్నీ కలిపి యూఎస్ఏ జర్నీ ఒక మాస్టర్ బ్లాస్టర్ హిట్ అన్నట్టు. ఇక పోతే ఇష్యూ ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఇక మన కేసులోకి వచ్చేటప్పటికి అది పరమ సత్యం. సో ఏం లేదు గైస్, ఇవాళ కొంచెం డీప్గా మంచిగా మాట్లాడదాం అనుకున్నాను, ఒక ఆసమ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఈ డిఫరెంట్ ప్లేసెస్ అని కూడా చూడండి. సిరీస్ సీరియస్లీ దట్ వాజ్ క్రేజీ. రోడ్డుకి మధ్యలో ఏం చేస్తుందిరా అది, చూడండి. ఐ ఏబుల్ టు సీ దట్. అదనమాట సంగతి. ఒక నైట్ బ్లాగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. యూఎస్ఏ నైట్ ఎలా ఉంటుందో చూపించాలి అనే ప్రాపర్గా ఇప్పుడు కుదిరింది. లాట్ ఆఫ్ పీపుల్ వాచింగ్, ఫాలో అవుతున్నట్టున్నారు. What's up? How are you? You're following me? Actually, you got a nice Oh, thanks bro. I see, nice. Cool man, take care. చూడండి రా, రివిలేషన్ షాట్, యుఎస్ ఫ్లాగ్. మామ సీరియస్ గా చెప్తున్నాను, ఆ కీ టవర్ ఉంది చూసారా, అది మేజర్ అట్రాక్షన్ అన్నమాట క్లీవ్లాండ్ కి. క్లీవ్లాండ్ ఆ కీ టవర్ వెనకాల చూడండి, ఓ మై గాడ్, సీ ద క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ ఆంజనేయ స్వామి ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. క్లీవ్లాండ్ బ్రో, సీరియస్ చెప్తున్నా. అదిగో బ్యాట్మ్యాన్ గుర్తొస్తుంది, బ్యాట్మ్యాన్ వైబ్స్ వస్తున్నాయి నాకు. ప్రెస్ సిగ్నల్ పడలేదు ఇంకా, అందుకే ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేస్తున్నాయి, ఏమనుకోకండి ప్లీజ్. లెట్స్ గో. చూసి యూఎస్ఏ నైట్ చాలా బాగుంటుంది అక్కడ, ఏమనుకోకండి. కెమెరాని చూడట్లే, కెమెరాని చూస్తే మీరు నన్ను గోడ మీద చూడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా గుంటలు ఉంటాయి, ఫర్ ఇన్స్టెన్స్. ఓ మై గాడ్. సో నైట్ కల్చర్ చూసారనుకో యూఎస్ఏలో. వాట్సాప్ అమ్మది నమ్మ దేకలేదు మామ, ఇలాంటప్పుడు మనం ఎలా కవర్ చేయాలరా? బస్సెస్ వైబ్స్ మామ, బస్సెస్ వైబ్స్. మామ నేను సీరియస్ గా రోడ్ ప్లే చూపిస్తున్నా గానీ మీకు, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ అబౌట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇట్స్ అబౌట్ క్రియేటివిటీ అనమాట. ద క్రియేటివ్ జ్యూస్ కానీ, ద లెర్నింగ్ కానీ, అంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దీస్ పీపుల్. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, సీ దిస్ ప్లేస్. సో నేను ఎప్పుడు అనుకోలేదు అనమాట ఫస్ట్, ఏమనంటే ఇలాంటివి చేస్తాను, ఇలాంటి ఒక లైఫ్ నేను మీకు చూపించగలుగుతాను అని చెప్పేసి. డోంట్ థింక్ ఆల్ దీస్ are like trying to showcase me. All right, signal padindi. It's to inspire you guys and also make you feel good. Wow! Mama ఎందుకో ఇలా దొరలతో పడిపోతున్నా. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు సీన్ చూడండి, లిటరల్ గా లైట్స్ ఇలా ఫోకస్ అవుతాయి మన మీద. How is this? Okay, I'm trying to do more. Just give me some time, okay? ఎందుకంటే I'm still trying to adjust to the cam. How is the shot? Okay, it's nice, huh? See guys, serious ga it's been a long journey anamata. Serious ga US ko వచ్చిన తర్వాత 2 years అయిపోయింది మామ. 2 years తర్వాత if I see myself, ఐఎమ్ హియర్. ఇక కమింగ్ టు మన యూఎస్ జర్నీ కూడా ఇలా కట్లు మొత్తం కర్వ్స్ మొత్తం ఇక ఛాలెంజింగ్ ఉంటుంది. సీరియస్గా చెప్తాను, మీరు నేర్చుకునేది చాలా కనిపిస్తుంది మన లైఫ్. ఇక సింబాలిక్గా నేను రోడ్డు మీద ఒక్కడే ఎందుకు తిరుగుతున్నా అంటే ఇండిపెండెంట్ లైఫ్కి చిహ్నం అన్నట్టు. ఈ యూఎస్ఏ లైఫ్ అంటేనే ఇండిపెండెంట్ లైఫ్, సోలో లైఫ్. నువ్వు తప్ప ఎవడు ఉండడు. ఇక నిన్ను నువ్వు కాపాడుకోవడమే, నిన్ను నువ్వు రక్షించుకోవడమే, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవడమే. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు అదే నిజం చెప్పేసినా. ఇక సింపుల్ గా అదే రిలేట్ చేసుకో నువ్వు యూఎస్ఏ జర్నీ కనుక స్టార్ట్ చేస్తూ ఉంటే చెప్పేసాను. ఇక నువ్వు అటు చూడు ఇటు చూడు, హెల్ప్ చేయడానికి ఎవడు ఉండడు ఎక్కువ. ఎందుకంటే ఎవరి టెన్షన్ లో వాడవి, సీరియస్ గా ఎవరి టెన్షన్ లో వాడివిరా. ఎస్పెషల్లీ ప్రెసెంట్ ఉన్న వర్స్ట్ జాబ్ మార్కెట్ లో అవతలకి సాయం చేసే సిచ్యువేషన్ లో ఎవడు లేడు, ఎవడికి వాడు ఉద్ధరించుకోవడమే. ఇక మళ్ళీ కమింగ్ టు సేమ్ భగవద్గీత కాన్సెప్ట్. ఇక ఇంత సీరియస్ గా ఎందుకు చెప్తున్నావురా అంటే ఒకటే నిజం మామ, యూఎస్ఏకి రావడమే ఉంటది కానీ మళ్ళీ వెనక్కి పోవడం అంటూ ఉండదు. అంటే దాని అర్థం ఏమో అనుకోకు, ఏం లేదు. ఇక్కడ నువ్వు ఇరుక్కుపోతావు, లోన్లని, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అని, క్రెడిట్ కార్డులని, పేమెంట్లని, జాబ్ అని, అప్పులు తీర్చడం అని, ఇక వీటితో సతమతం అవుతూ ఉంటది యూఎస్ లైఫ్ మొత్తం. దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక నేను ఒక్క ముక్కలో యూఎస్ లూప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఎడ్యుకేషన్ కని వస్తావు, లోన్ పెడతావు,
ఆ లోన్ క్లియర్ అవ్వడానికి జాబ్ చేయాల్సి వస్తుంది. ఆ జాబ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకేదో ఉండమో అప్పులు తీర్చడమో చేయాల్సి వస్తుంది. అలా H1 గురించి వెయిట్ చేస్తావు. H1 గురించి వెయిట్ చేస్తూ ఆ H1లో 6 ఏళ్ళు గడిచిపోతావు. నీకు 6 ఏళ్ళు ఏమన్నా టెన్షన్ ఫ్రీగా గడుపుతావు అంటే అది కూడా లేచిన వీసా టెన్షన్ల మీద, జాబ్ టెన్షన్ల మీద, మ్యారేజ్ టెన్షన్ల మీద కూడా బతుకుతూ ఉంటావు. ప్రతిదీ కత్తి మీద సాములాగా ఉంటుందిరా USA అంటే. అదే US లైఫ్. అన్ని టెన్షన్లు, అన్ని డేంజర్లు దగ్గర దాకా వస్తున్నట్టు ఉంటాయి, కానీ నువ్వు ఎస్కేప్ అయిపోయే చాకచక్యం నేను ఉండాలి. అది అంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ నీ క్వశ్చన్ ఏందో అన్న, ఎట్లా అన్న కొన్ని టిప్స్ చెప్పన్నా, ట్రిక్స్ చెప్పన్నా అంటే ఏముందిరా, ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ గాళ్ళు ఇక సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చూసుకుంటూ ఉండు, సీనియర్స్తో కనెక్షన్లో ఉండు, మనకంతా తెలుసులే బొంగు అని చెప్పేసి వదిలేకు. రిలేటివ్స్ని వాళ్ళందరినీ అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచిగా బతుకు. అదే చెప్పేస్తున్నాను. హాయ్ గైస్, చాలా టైం తర్వాత మళ్ళీ ఇలాంటి వీడియో చేస్తున్నాను అనమాట. ఐ సమ్హౌ ఫెల్ట్ ఒక జర్నీ వీడియో తీద్దామని చెప్పి. రీజన్ వై ఈస్ లైఫ్ లో ఒక హోప్ రావడం అనమాట. నేను ఎప్పుడు ఇట్లాంటి ఒక లైఫ్ లివ్ చేస్తాను, US జర్నీ అయిపోవచ్చు కూడా. ఒకటి నాకు అనిపించింది ఏంటంటే, ఫర్ ఎ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్ లైఫ్ లివ్ చేస్తానేమో అనిపించింది. దట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్ అనిపించింది నాకైతే. మీ టేకింగ్ వీడియోస్, మీ టేకింగ్ అంటే ఆ స్కేట్ బోర్డ్ మీద, ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డి నాట్ ఈవెన్ ఇమాజిన్. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే, లైఫ్ లో సమ్ థింగ్స్ విల్ హ్యాపెన్, బట్ ద థింగ్ ఈజ్ యూ షుడ్ బి రెడీ అబౌట్ ఇట్. నిజంగా మీరు రెడీ ఉండాలన్నమాట. జస్ట్ ఇమాజిన్ మామ, మనం అనుకుంటాం కదా అందరం టైం వస్తుంది అని. డెఫినెట్ గా టైం వస్తుంది, బట్ టైం వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలన్నమాట. దిస్ వ్లాగ్ ఈజ్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్ మామ. లైఫ్ లో అన్నిసార్లు ఓడిపోయి, అన్నిసార్లు ఫెయిల్ అయ్యి లైఫ్ లో ఏం లేదనుకున్నాం. అరే ఇంకా అయిపోయిందిరా లైఫ్, ఇంకా వేస్ట్ రా అసలు, మనం ఇది అని చెప్పేసి అలా అనుకున్నాం. బట్ యు సీ, ఆఫ్టర్ like 5-6 years or 7 years, you are here talking in front of the camera, trying to share with people. అసలు ఈ ఫీల్ చాలా బాగుంది యాక్చువల్. నిజం చెప్పాలంటే, పేరెంట్స్ కాల్ మీద ఒక USA జర్నీ అంటే లిటరల్ గా ఎంత భయంతో వచ్చానంటే నేను USAకి. ఐ వాజ్ ఆల్రెడీ వెరీ మచ్ అఫ్రేడ్. ఎందుకంటే నేను 5 years ఫెయిల్ అయ్యాను. 5 years ఫెయిల్ అయ్యి ఇప్పుడు USA కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఏం చేయాలో తెలియదు అనమాట. ఎంత లాస్ట్, ఐ వాజ్ లిటరలీ లాస్ట్. నా ప్లాన్ ఆస్ట్రేలియా ఉండే, ఎందుకంటే వీసా ఇష్యూస్ అవేమి ఉండకుండా టెన్షన్ ఫ్రీ ఉంటాము అని చెప్పేసి నేను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, అబ్రాడ్కి USA బెస్ట్ ఇది అది అని చెప్పారనమాట. లైఫ్ లో చాలాసార్లు కాదు, ప్రతిసారి నా మాటే పేరెంట్స్ విన్నారు. అమ్మ నేను UPSC చదువుతానమ్మా అంటే, మా అమ్మ UPSC సరే చదువు నాన్న అంది. డిఫెన్స్ కి ట్రై చేస్తానమ్మా అని చెప్తే డిఫెన్స్ కి ట్రై చేశాను. పేరెంట్స్ కూడా ఇంత సపోర్టివ్ గా పేరెంట్స్ దొరకడం ఇంపాసిబుల్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ పిల్లలకి కొంచెం వాళ్ళకి లిబర్టీ ఇవ్వండి లైఫ్ లో ఏమైనా ట్రై చేయడానికి. జస్ట్ గివ్ దెమ్ సమ్ టైం. పిల్లలకి రిగ్రెట్ ఉండదు. ఇప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు. మా అమ్మ అదే అంటుంది, నువ్వు ఫెయిల్ అయితే నీకు రిగ్రెట్ ఉండదు, ఇంకోసారి నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు. ఇక మా నాన్న అయితే దేవుడు, ఒక్క మాట అనేవాడు కాదు మామ, ఒక్క మాట నీకేమనిపిస్తే అది చేయరా అనేవాడు. అంత మంచి పేరెంట్స్ దొరకడం అనమాట. జనాలకి ఎలా ఉంటుందంటే, సీరియస్ గా ఐ వాజ్ వెక్స్డ్ ఆఫ్ దాట్ అనమాట. ఎంతసేపటికి ప్రోగ్రెసే కావాలి మామ జనాలకి. ఎంతసేపటికి ప్రోగ్రెస్ కాదు, జనాలకి రిజల్ట్సే కావాలన్నమాట. నోబడీ వాంట్స్ యువర్ ప్రోగ్రెస్. అంటే వాట్ యూఆర్ లెర్నింగ్, ఏం చేస్తున్నాడు వీడు అనవసరం. ఇంజనీరింగ్ అయిపోగానే జాబ్కి వెళ్ళారా, డబ్బులు సంపాదించారా, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. అరే దిస్ ఇస్ రియలీ బాదరింగ్ అనమాట. నాకు అదే అనిపించింది, అరే మనం ఇలా మాత్రం ఉండకూడదేమో అనిపించింది నాకు. లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు డూ. లెట్ దెమ్. అందరు లైఫ్ ఒకలా ఉంటుందా? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చాలా మందికి జాబ్స్ వచ్చినాయి, నాకు రాలేదు క్యాంపస్ ప్లేస్మెంట్ లో. ఇంకా జనాలు ఎంబడే కంపారిజన్, అరే వాళ్ళు వచ్చింది నువ్వేం చేస్తున్నావు, నీకు రాలేదు అని చెప్పేసి. లిటరల్ గా నేను ఇంట్లో ఖాళీగా ఒక 1 year ఖాళీగా ఉండాను. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనలేదు. దెన్ ఐ డిడ్ జాబ్, దెన్ ఐ లెఫ్ట్ ద జాబ్ అండ్ వెంట్ టు అదర్ థింగ్స్. ఓకే, అంటే ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లైఫ్ లో. బట్ US జర్నీ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ మై life, something very dear to my life, and something which was very challenging. ఇన్నిసార్లు చెప్పారు కదా, ఒకసారి అమ్మ వాళ్ళ మాట విందామని చెప్పేసి USA జర్నీ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తున్నా, దీని అమ్మ జీవితం మామ. USA అంటే టెన్షన్ జీవితం మామ. ఫ్లైట్ ఎక్కడం దగ్గర నుంచి టెన్షన్. వాడెవడో తప్పు ఫ్లైట్ బుక్ చేసి అసలు అదంతా గోలైందిలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం తెలీదు, కొత్త. అసలు ఎప్పుడు ఇలా ఇంటికి బయట ఇట్లా ఉండలేదు, ఎవరు తెలియని మనుషుల దగ్గర ఇలా ఉండలేదు. నా జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్ నుండి. హైదరాబాద్ టు ముంబై. ఫ్లైట్ టెన్షన్స్, మిస్ అయిపోతానేమో అని. ఇక చెప్పాలంటే నేను జస్ట్ ఇలా ఎంటర్ అయ్యాను, వాళ్ళు క్లోజ్ చేస్తాడు ఆ టికెట్ కౌంటర్. ఎందుకంటే నా తర్వాత ఇంకా ఫినిష్ అనమాట. అంత లాస్ట్ మూమెంట్ లో వెళ్ళారు. ముంబై నుండి
లండన్ నుండి బాస్టన్ నుంచి స్టార్ట్ అయింది మన యుఎస్ జర్నీ. బాస్టన్ లో క్లార్క్ యూనివర్సిటీకి వచ్చాను నేను. యుఎస్ లో సెటిల్ అవడం వాజ్ నెవర్ మై ప్లాన్. అది ఇంపాసిబుల్, ఎందుకంటే యుఎస్ లో వీసా సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇండియాలో నేనేం అంత రిచ్ కాదనమాట. సో నేను ఇమీడియట్ గా లోన్ కూడా ఎక్కువ ఏం లేదు నాది. యాక్చువల్ గా ఎడ్యుకేషన్ లోన్ కాదు నాది, డిఫరెంట్. కొంచెం మనీ ఇచ్చి పంపించారు. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అప్పుడు తెలిసింది అనమాట ఒక వే, కాలేజ్ ట్రాన్స్ఫర్ అని ఒక వే తెలిసింది. కాలేజ్ ట్రాన్స్ఫర్ అవడం అనేది కొంచెం డేంజరస్ థింగే. ఐ వుడెంట్ సజెస్ట్. నా కేసులో ఎలా అయిందో చెప్తాను. నేను ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days తర్వాత నేను కాలేజ్ చేంజ్ అయిపోయాను. ఇంకా నేను బాస్టన్ లో ఉండాల్సిన అవసరం లేదనిపించేసి క్లీవ్లాండ్ వచ్చాను. ఈ విషయం వెంబడే ఎవరికి చెప్పలేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఈవినింగ్ డస్క్ టైంలో వచ్చాను అనమాట నేను క్లీవ్లాండ్ కి. ఆల్మోస్ట్ క్లీవ్లాండ్ కి రావడం అనేది చాలా స్పెషల్ థింగ్. బాస్టన్ లో ఉన్నది చాలా విలేజ్ టైప్, క్లీవ్లాండ్ లో అంతా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. బాస్టన్ లో వూస్టర్ అనే ప్లేస్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది, విలేజ్ టైప్ లో ఉంటుంది ఆ క్లార్క్ కాలేజ్. ఇక్కడికి రాగానే అంత ఫుల్ డౌన్ టౌన్ సిటీ, ఏంట్రా ఈ వైబ్ అనుకుని నేను అసలు నాకు ఫస్ట్ అటెంప్ట్ లోనే చాలా నచ్చేసింది క్లీవ్లాండ్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చానంటే క్లీవ్లాండ్ కి నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడి కోసం వచ్చాను. వాడు నేను ఒక రూమ్ లో ఉందాం అనుకున్నా. సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వి డిడ్ంట్ స్టే టుగెదర్. మేబీ సూర్యతో నేను ఉండుంటే నేను లైఫ్ ఎక్స్ప్లోర్ చేసేవాడిని కాదేమో, అంటే నేను డిఫరెంట్ వేలో వెళ్ళేవాడిని కాదేమో. ఇట్ వాజ్ లైక్ లెర్నింగ్ టు మీ. చాలా నేర్చుకున్నాను వాటితో సెపరేట్ గా ఉండడం వల్ల. అండ్ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ క్లీవ్లాండ్, how Cleveland is like a city of inspiration. And then I started to see Casey Neistat videos and everything, video making avanni నేర్చుకోవడానికి ట్రై చేసి టుడే యు ఆర్ సీయింగ్ మీ యాజ్ ఎ వీడియో మేకర్. ఓకే, అట్లీస్ట్ ఐమ్ ట్రయింగ్. వీడియో మేకర్ అనగానే నువ్వు వీడియో మేకర్ అనుకోకండి. ఒక వీడియో కానీ ఎవరినైనా చూస్తే మనకి జీల్ రావాలన్నమాట. అరే మనం కూడా జనాలకు అలాంటి ఫీల్ ఇవ్వగలితే, వైబ్ ఇవ్వగలితే ఎంత బాగుంటది అని చెప్పేసి. అమెరికా వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే మామ, నాకే కాదు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి లిటరల్ గా ఎట్లా అయిపోయిందంటే మాస్టర్స్ కని వచ్చేసి చేసే పనులు వేరు అన్నట్టు అయిపోయింది అనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ నేను లైఫ్ లో చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ వీడియోస్ చేయడం, ఆల్ ఆఫ్ సడన్ ఫాలోవర్స్ రావడం, అదంతా డిఫరెంట్ అయిపోయింది అసలు. ఆన్లైన్ యూనివర్సిటీస్ లో వెళ్ళకుండా ఉండడానికే ట్రై చేయండి. జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ కాలేజ్. ఓవర్ గా పార్ట్ టైం చేసేసి ఫీజు కట్టేసుకోవడం అవన్నీ ట్రై చేయకండి. అంటే ఇట్ విల్ కిల్ యువర్ జీల్. ఇక్కడ చాలా మంది పార్ట్ టైమ్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే లిటరల్ గా, అంటే ఒక మెచ్యూరిటీతో రండి మామ. చాలా మంది చిన్న వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే తాగడం. మొన్న రీసెంట్ గా ఒక అతన్ని కలిసాను అనమాట. అతను ఇట్లనే చిన్నోడు, బేసికలీ కెసినోల్లో ఆడేసి అదేంటది ఇక్కడ స్ట్రిప్ క్లబ్స్ ఇంకా అవన్నీ ఉంటాయిలే అమ్మాయిలవి, ఆ వీడ్ గాంజా టైప్ కాదు, తాగుడు, ఓవర్ తాగుడు. ఇక్కడికి రాగానే మీకు ఎలా అయిపోతుందంటే పేరెంట్స్ దూరంగా ఉంటారు కదా, సడన్ గా ఫ్రీ బర్డ్స్ అయిపోతారు అనమాట అందరూ. అమ్మాయిలు అబ్బాయిలు ఇక అసలు అయిపోయిందిరా మందే సామ్రాజ్యం అనుకుంటారు. అలానే ఉంటది ఇక్కడ. ఎందుకంటే యు ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్, యూ లవ్ టు ఎంజాయ్. ఎందుకంటే ఇక్కడ చూడంగానే నీకు ఎవరు అదుపు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో బ్యాలెన్స్ అవుట్ అయిపోయి జనాలు విల్ బి ఆన్ క్లౌడ్ 9. అసలు నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు మామ. వచ్చిన కొత్తల్లో ఒక 5-6 days లో లైక్ $4,000-5,000 అలా పార్టీలు చేసుకుంటూ అలా స్పెండ్ చేస్తారంట. నేను లైక్ షాక్డ్. అరే బుద్ధుందారా కొంచెమైనా, అసలు ఏందిరా మీరు అనుకున్నా. నేనేమన్నా మొహం మీద ఏమనను, మొహం మీద అవునా బ్రో అని చెప్పేసి ఊరుకుంటా. మీరు మెచ్యూరిటీతో రాకపోతే నరకం కనిపిస్తుంది, ఏదో జోక్ కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పార్ట్ టైం చేసుకుంటూ వీక్ కి 50-60 గంటలు గ్యాస్ స్టేషన్స్ లో వాటిలో ట్రై చేస్తున్నారంట. అట్లా చేస్తే బాడీ పోతుంది ఫస్ట్. అంటే ఏదో మీకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. లిటరల్ గా ఇమాజిన్, అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ దాట్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు సీరియస్ గా చెప్తున్నా. అంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. అది ఇక ఫుడ్ సరిగ్గా ఉండదు గైస్. అంటే మీకు జోక్ కాదు, ఇంటి నుంచి దూరంగా ఉండి సస్టైన్ అవ్వడం అంటే. మనీ స్పెండింగ్ ఒక్క ఫ్యాక్టర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, మీరు ఇంట్లో చాలా గారాభంగా పెరుగుతారు, చిన్న పని కూడా చేయకుండా పెరుగుతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అమ్మాయిలు అయితే బ్రేక్ డౌన్ అయిపోయిన వాళ్ళని చూసాను. లిటిల్ గా పాత రూమ్మేట్ ఒక ఆమె ఉండేది. ఆమె అయితే లిటిల్ గా ఏడుస్తుంది ఒక రోజు నైట్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇంట్లో నేనేదో ఇండిపెండెన్స్ కావాలని, ఇండిపెండెంట్ గా బతకచ్చు అమెరికాకి వస్తే అనుకొని వచ్చాను. షీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్. షీ వాజ్ లైక్ కంప్లైనింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. ఎందుకు ఇట్లా చేశాను, ఇండియాలో ఎంత బాగుండేదో లైఫ్. లిటరల్ గా చెప్పాలంటే గారాభంగా చూసుకునే పేరెంట్స్, ఫ్రీడమ్, ఒక్కగానొక్క కూతురు అంట. నేను అదే అనుకున్నా, ఒక్కగానొక్క కూతురు ఎందుకు వచ్చావు మరి అసలు అనిపించింది నాకు. చాలా మంది ఇంట్లో చెప్పలేరు అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఫస్ట్ థింగ్ ఎందుకు చెప్పారంటే 2 థింగ్స్, 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇంట్లో వాళ్ళు దూరంగా ఉంటారు, టెన్షన్ పడ్డం తప్ప ఏం చేయలేరు. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు సీక్రెట్ లైఫ్స్ బతకాలనుకుంటారు అనమాట. దే డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్, అరే ఇక్కడ కష్టాలు కానీ ఇక్కడ విషయాలు కానీ ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకోరు. అంటే మాస్టర్స్ అయిపోకుండా మాస్టర్స్ అయిపోయింది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మా వాళ్ళు ఎవరైనా చూసారంటే రే ఏం మాట్లాడుతున్నావు, అన్ని చెప్తున్నావు ఇదే అనేసి అంటారు. ఎంజాయ్మెంట్ సింపుల్గా పెట్టుకోండి. మాస్టర్స్ జీవితంలో అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఇన్స్టెన్స్ జస్ట్ సీ దిస్ సింపుల్ కాన్సెప్ట్. ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో సీరియస్గా. ఆ క్లౌడ్స్ చూడండి, ఎల్లోయిష్ ఆరెంజిష్ క్లౌడ్స్, ఎల్లో ట్రీస్, ఇట్ సైడ్ లేక్, నో సౌండ్, బ్యూటిఫుల్ స్కై. ఆ స్కైలో స్టార్స్ కనిపిస్తున్నాయి అనమాట. పొల్యూషన్ లేదు కదా ఇక్కడ, స్టార్స్ అలా కనిపిస్తున్నాయి. చిన్నప్పుడు కానీ బీటెక్లో అప్పుడు మేమందరం గుండ్లపోచంపల్లి దగ్గర స్టార్స్ చూస్తే అలా చూస్తూ ఉండిపోయాము. అలా ఉంది, ఒక బ్యూటిఫుల్ ఫీల్. జస్ట్ ఎంజాయ్ ద బ్రీజ్, ఎంజాయ్ ద వైబ్ ఆఫ్ ద ప్లేస్. ఓకే, చాలా రిలాక్స్ అయిపో, కూల్. లెట్ us hope everything is going to be good. ఓకే, అందరికీ మంచి అయిపోతే బాగుంటుంది కదా నిజంగా. హర మాధవ్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సర్లే, బట్ ఇవన్నీ ఏంటంటే నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఒకటి నెగిటివ్ జరిగింది అనుకోండి, నేను మీకు అది చెప్తా. ఎందుకంటే సో దట్ మీరు కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని, సమ్వేర్ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అని. ఫైనల్గా చెప్పేది ఒకటే, డూ సంథింగ్ క్రియేటివ్, ట్రై టు డూ సంథింగ్ విచ్ యూ లైక్ ఆల్సో. ఓకే, ఈ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరు ఉన్నారేమో అని చూస్తున్నాను యాక్చువల్లీ. టేక్ సమ్ లైఫ్ చేంజింగ్ డెసిషన్. అరే నాకు అది చేయాలనిపించింది, నేను చేస్తాను అని చెప్పేసి. బట్ హియర్ ఇస్ ద డీల్, నీకు అది చేయడంలో పాజిటివ్ నెగిటివ్ 2 ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ నేను చాలా ట్రయల్స్ చేశాను కదా, ఆ ట్రయల్స్ చేసినప్పుడు నెగిటివ్ కూడా అవ్వింది. నెగిటివే ఎక్కువ అయింది యాక్చువల్గా. ఫెయిల్ అవ్వడం. యూ షుడ్ బీ రెడీ ఫర్ దాట్. ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఫెయిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కూడా. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కూడా. సో ఐఎమ్ ఎలిజిబుల్ టు సే దాట్. ఓకే, ఐఎమ్ గ్లాడ్ ఐ ఫెయిల్డ్ దోస్ మెనీ టైమ్స్. దట్ జస్ట్ మేడ్ మీ స్ట్రాంగర్. దట్ జస్ట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆల్సో. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది. అప్పుడు కష్టంగానే అనిపిస్తుంది, నో డౌట్. బట్ నేనేదో మోటివేషనల్ స్పీకర్గా చెప్పట్లేదు, ఇది ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. ఓకే, ఫెయిలింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఫెయిలింగ్ ఈజ్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఫెయిలింగ్ ఈజ్ అ లెర్నింగ్ యాక్చువల్గా. అంటే చాలామంది అంటారు కదా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఇది అని చెప్పేసి. దట్స్ యాక్చువల్లీ ట్రూ. ఒకటి అనిపిస్తుంది మామ నాకు, లైఫ్లో సుఖం అనేది చాలా చిన్నది మామ. కష్టం, 2 కష్టాల మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కదా, అదే సుఖం. కష్టాలే ఎక్కువ ఉంటాయి నిజంగా చెప్పాలంటే. మేబీ యూ షుడ్ రైజ్ అబోవ్ కష్టం అండ్ సుఖం, లైక్ హౌ భగవద్గీత సేస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ మామ. ఏం చేసినా దిస్ ఇస్ లైక్, ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ అప్లోడ్ దిస్ వీడియో ఆర్ నాట్, బట్ ఐ హోప్ ఎవ్రీ వన్ వాళ్ళ లైఫ్లో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి, వాళ్ళు చేయాలనుకుంది చేసి, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే వాళ్ళు చేయాలనుకుంది ట్రై చేసి సక్సెస్ఫుల్ అయ్యి మంచిగా అవుతే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అసలు నాకు తెలిసి ఎక్కువ మంది ఇంతదాకా చూసుంటారు లేదా అని కూడా అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యూ ఫెల్ట్ గుడ్ అబౌట్ దిస్ వీడియో, థ్యాంక్స్ అలాట్ గైస్. సెలవు తీసుకున్నాను, నేను వెళ్తున్నాను. ఈ వ్యూని కాసేపు ఎంజాయ్ చేయండి మీరు. This is my story, the story of inspiration, the US journey, and this is Cleveland, the city of inspiration.